అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కోవిడ్ లో ఇప్పుడు మనము లిటిల్ బోర్డ్ అయితే ఉన్నాము. లిటిల్ బోర్డ్ ఎలా ఉందో చూడండి. కోవిడ్ లో చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇక్కడ రకరకాల దేశాల సెట్ అయితే వేస్తున్నారు. ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో. కమ్ ఫ్రెండ్స్, ఇదైతే మధ్యాహ్నం 3 నుంచి నైట్ 10:30 వరకు ఓపెన్ లో ఉంటుంది అనమాట. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం, ఏమేమి ఉంటాయో చూద్దాము. ఫ్రీ అనమాట, డబ్బులు అయితే లేదు, ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మెయిన్ లోపల ఎంట్రన్స్. ఇంకా రాగానే మనకి ఇండియా కనపడింది అనమాట లెఫ్ట్ సైడ్ లో. ఇంకా రైట్ సైడ్ లో అయితే జపాన్ ఉంది, జపాన్ ఊరు. ఫస్ట్ జపాన్ ఊరు పోదాం, ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఇక్కడైతే పిల్లలు ఆడుకున్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి, కీ చైన్స్ బొమ్మలు అన్ని ఉన్నాయి. వీళ్ళు ఇంకా సెట్ చేస్తున్నారు అనమాట, షాపులన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, ఇంకా డ్రెస్సులు అనమాట, అంటే జపాన్ కి సంబంధించిన డ్రెస్సులు అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ. మనము ఇంకా నెక్స్ట్ ఇండియాకి పోదాం, ఇండియాలో ఏమున్నాయి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాము, వామ్మో ఇండియాలో స్టార్టింగ్ లోనే మన తెలుగు మహిళ, తెలుగు బిడ్డ కనపడింది. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఈ పక్క చూసుకుంటే మన షాపులు అయితే ఉన్నాయి. మనోడు ఆ భయ్యా कैसा है? किधर का भैया? కాశ్మీర్ కా? కాశ్మీర్ సే కోవిడ్ కయా? కాశ్మీర్ సే కోవిడ్కి వచ్చాడు. ఇక్కడ బట్టలు అమ్ముతాను చూడండి, ఆటోలో బట్టలు ఇవి. వాళ్ళు చలి బట్టలు వేసుకున్నారు. ఇంకా మన తెలుగు మహిళ, వీర మహిళ ఉంది. మేడం, మా సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంటే ఇక్కడ ఫ్రీయే కదా, ఎంట్రన్స్ ఫ్రీ 3 నెలల నుంచి. 16 ఐటమ్స్ ప్రతిదీ ఉంటది. మాషాల్లా, లైట్లు ఇప్పుడే వేసినారు, కలర్ఫుల్ గా ఉంటది. అయితే ఇదంతా మన ఇండియా. అది ఈమె వచ్చి బక్కురు అమ్ముతుంది, ఎవరికైనా కావాలంటే బక్కురు వచ్చి కొనుక్కోండి. ఇంకా చెప్పులు చూడు, మన ఇండియా చెప్పులు ఎన్ని ఉన్నాయో. రాజస్థాన్, ఇంకా ఇండియాలో రాజస్థాన్ కూడా. ఎన్ని చెప్పులు, ఎన్ని డ్రెస్సులు. ఊరమ్మ ఇలా వీళ్ళు కూడా ఉండరు కదా, ఆదివాసులు కూడా ఉండరు. యాడి వినా వీళ్ళు మటుకు వదలరు. ఇదంతా మన ఇండియా అన్నమాట. చూడండి ఎలా ఉందో మన ఇండియా. యాడి వినా వీళ్ళు మనకు వదలరు. వాళ్ళు ఆదివాసులు ఉన్నారు చూడద్దు ఆడ, వాళ్ళైతే వదలరు. వావ్, మన ఇండియా ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు మనం ఇండియా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము కొరియాలోకి వెళ్దాము. కొరియాలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. కొరియాలో ఏందరూ మందులు ఉన్నాయి, స్టార్టింగ్ లోనే మందులు ఉన్నాయి. ఈ పక్క చూసే ఇందో జమియా ఉండదు, బకాలా లాగా. కొరియాలో ఇవన్నీ క్రీములు అనమాట, కొరియా క్రీములు. ఇంకా ఈ కొరియా డ్రెస్సులు, ఇక్కడ ఎన్ని కొరియా ఫుడ్స్. ఇట్లా రకరకాల దేశాల్లో రకరకాల వాటి దేశానికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చి మామూలుగా మతాములు. చూడండి సిట్టింగ్స్ ఎలా ఉందో. ఎవరన్నా వచ్చి ఫ్యామిలీస్ కూర్చొని హ్యాపీగా తినొచ్చు అనమాట. చాలా బాగా అయితే సెట్ చేసినారు సిట్టింగ్స్. అండ్ ఇది వచ్చి ఫ్రీ అనమాట, షో డాన్సులు వేసేదానికి వాటికి అన్నిటికీ ఫ్రీ అనమాట డాన్సులు. ఇంకా ఇవి జ్యూస్ షాపులు. అండ్ ఇది వచ్చి ఏమంటారు మన పక్క హలీం ఎట్లా ఆ విధంగా అనమాట. ఇదేదో దేశం లాంటిది. ఇది వచ్చి ఇంకా ఫ్రూట్ షాపు, అంటే జ్యూసులు. ఇంకా ఇది పిల్లగాళ్ళు ఆడుకోను. అదంతా ఫన్ ఫేర్, అదే డబ్బులు ఇచ్చి ఆడుకోవచ్చు అనమాట, ఫన్ ఫేర్. ఇంకా ఇది వచ్చి డాన్సులు. ఇక్కడ డాన్సులు వేస్తా ఉంటారు. నైట్ మీకు చూపిస్తా, నేను నైట్ మళ్ళీ వస్తా మీకోసము, నా సబ్స్క్రైబర్ల కోసము, నా సబ్స్క్రైబర్ ఎంటర్టైన్మెంట్ కోసం. నేను ఎంత దూరం అన్నా వస్తా, ఏమన్నా చేస్తా. నైట్ వచ్చి మీకు నేను చూపిస్తా వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ కూర్చోవచ్చు అనమాట, ఫ్రీగా కూర్చొని చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చి పిల్లగాళ్ళు ఆడుకున్న దానికి ఇదంతా. ఇంక ఇది మీకు తెలిసిందే, బర్గర్ కింగ్లు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇదంతా లోపల గేమ్స్, పిల్లలు ఆడుకునే దానికి లోపల. కాకపోతే డబ్బు కట్టాలి మనము, ఫ్రీగా అయితే ఇయ్యరు. ఇది ఏంది రాయా, ది మమ్మీలా ఉంది. ఇదే ది మమ్మీ రెస్టారెంట్ ఏమో ఇదే. ఇదేం తింటావురా మనము. ఇక్కడ రెస్టారెంట్ ఎట్టున్నాయో రెస్టారెంట్ లో. ఇది వచ్చి తుర్కీ అన్నమాట దేశము, అది తుర్కీ దేశము. అండ్ ఇది చూడండి ఎలా ఉందో, కాఫీ షాపులు అండ్ రెస్టారెంట్లు చూడండి ఎంత క్లాసికల్ గా ఉన్నాయి. చూడ మధ్యలో ఈ చలికి, ఈ వెంటర్కి కోవిడ్ వాళ్ళు బల్లే ఏర్పాటు చేసినారు అబ్బా. ఇది వచ్చి తుర్కీ, ఇది వచ్చి పానీపూరి అనమాట, కోవిడ్ లో దొరికే పానీపూరి. ఇది మన ఇండియా పూరి కాదు, కోవిడ్ పూరి ఇది. ఇంకా తుర్కీలో వెళ్దామా, సార్ చూద్దాం. తుర్కీ కూడా మామూలుగా లేదు. స్టార్టింగ్ లోనే మనకు అన్ని స్వీట్లతో మనకు వెల్కమ్ చెప్పినారు. ఇంకా రెస్టారెంట్, ఇక్కడంతా ఫుడ్ కి వాల్యూ ఇస్తారబ్బా. ఫుడ్ కి, క్రీములకి, కాస్మెటిక్స్ కి, వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. చూడు మధ్యలో ఐస్ క్రీమ్ బండ్లు. దీనమ్మ ఆ పక్క ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి, ఈ పక్క ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి. ఇది వచ్చి కుప్పుస్. చూడు వీళ్ళ హోటల్ ఎలా ఉందో చూడండి. కుప్పుస్లు అండ్ బర్గర్లు, సమూన్లు, కెనాఫా. నాకు చాలా ఇష్టం అనమాట ఇది కెనాఫా. ఇంక ఈ పక్క స్వీట్ షాపు, ఒక పక్క స్వీట్ షాప్ ఉంది, ఒక పక్క హోటల్ ఉంది తుర్కీలో. ఈ బండి చూడండి, ఇది వచ్చి అందరికి తెలిసిందే కదా, మొక్కజొన్న కంకి. ఇది మొక్కజొన్న కంకె. ఇది ఇంకా బొమ్మల షాపు, అంటే పిల్లలకి బుడ్డలు అమ్ముకునే దానికి వాటికి అనమాట.
ఇది వచ్చి యూరోప్. యూరోప్ లో ఏముంది? ఎన్ని యూరోప్ లో ఏందిరా స్వామి ఇట్లున్నాయి బొమ్మలు. చూడు ఎట్లున్నాయి చూడు బొమ్మలు. అదేదో మమ్మీలు కప్పెట్టేస్తారు కదా, ఆ విధంగా ఉండే బొమ్మలు. మాషాల్లా భలే ఉంది కదా. ఎంత చూడండి ఎలా ఉందో. యూరోప్ పెద్దగా ఏం లేదు, క్లాసికల్ గా ఉంది. ఇంకా అది బయటికి ఎగ్జిట్. మనం వెళ్ళిపోదాం మళ్ళీ రిటర్న్ వేరే దేశానికి పోదాం. ఇది వచ్చి మన తెలుగు వాళ్ళ షాపే అన్నమాట. ఎవరన్నా వచ్చి కొనే వాళ్ళు కొనొచ్చు. ఎలా ఉందనే ఆ వ్యాపారం ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుందా? ఇక్కడ స్పైడర్ మ్యాన్ బొమ్మలు అన్ని ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికి. నేను ఇంకా మామూలుగా షాప్ వాళ్ళు ఉంటారు కదా బెంగాల్ వాళ్ళ షాప్ అనుకున్నా నేను. తెలుగు వాళ్ళ షాపే. మాషాల్లా. యాభై మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఉండాలి ఖచ్చితంగా. ప్యాన్ ఇండియా. ఇప్పుడు వాడు ఆ మామూలుగా అక్కడ కూర్చుంటే బొమ్మలు వేస్తాను కదా. ఏ ఊరిన? భీమవరమా? అమలాపురం. అదే కదా ఈస్ట్ వెస్ట్ ఆ సైడ్. ఈడొచ్చి బొమ్మలు వేస్తాడు మనిషి కూర్చుంటే. ఎంత ఒక బొమ్మకా? 5 దినాల్లో మన బొమ్మ వేస్తాడు చూసే. 5 నిమిషాల్లో ఇక్కడ మనిషి కూర్చుంటే వేస్తాడు. ఓన్లీ ఫేసే. అవునులే. వాడు అమ్మ జీవితం ఏదేమైనా తగ్గేదేలా. మొన్న మన ఛానల్ వచ్చి అమ్మ ముబారక్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. యూట్యూబ్ లో అదే యూట్యూబ్ అప్లోడ్ చేస్తా మన ఛానల్ అమ్మ ముబారక్. ఓకే థ్యాంక్ యూనా. అది ఫ్రెండ్స్, ఇంకా మనము ఆసియాలోకి పోదామా. ఇది వచ్చి మన కోవిడ్ టవర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా తెలుసు కోవిడ్ ఖ్యాతిని పెంచే టవర్స్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేసిన టవర్ పైన ఏముంటుందో అని. ఇంకా ఆసియా కప్ లో అన్ని బ్యూటీ పార్లర్లు ఉన్నాయి లేడీస్ కి సంబంధించినవి. మనకు అనవసరమైన విషయం, ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి మనము. ఇంకా మనమైతే నెక్స్ట్ కోవిడ్కి వెళ్ళిపోదాం. అంటే కోవిడ్ దేశంలోకి వెళ్ళిపోదాం. సెట్స్ అంటే ఎంత క్లాసికల్ గా ఉంటుందో, ఎంత రిచ్ గా ఉంటుందో. ఇది వచ్చి కాఫీ అన్నమాట. ఇది చాలా ఏమంటారు పవర్ఫుల్ కాఫీ. ఇది చాలా కాస్ట్లీ, ఎక్కువ. కోవిడ్ ఎక్కువ తాగుతారు. ఈ కోవిడ్ షాప్స్ అయితే ఇంకా తెరచలేదు అబ్బా. ఇలా ఎప్పుడు దొరుకుతారో తెలీదు. టైం సెన్స్ లేదు వీళ్ళకి. ఇంకొచ్చి వీళ్ళు కోవిడ్ డ్రెస్సులు అనమాట. ఇవి కోవిడ్ టీసెంట్లు. అండ్ వీళ్ళ సూట్లు చూడు, కోవిడ్ సూట్లు, కోవిడ్ డ్రెస్సులు. ఏమైనా వీళ్ళ సూట్లు వీళ్ళ డ్రెస్సులు వేరే రేంజ్ లో ఉన్నాయి. షాపులన్నీ క్లోజ్ చేసేసినారు, పెద్దగా ఏం లేవు కోవిడ్ లో. అంటే ఏ షూట్లు ఉన్నాయి. ఇంకా కాఫీ ఉండదు, కాఫీ షాపు లోపల. వీళ్ళు ఇంకా ఈ కోవిడ్ లో ఏముంటాయి చెప్పు. ఇంకా చక్కగా కోవిడ్ నుంచి బయటకు వచ్చినామంటే మనకి ఈజిప్ట్ కనిపిస్తుంది. ఈజిప్ట్ పక్కనే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇదేదో లాలీపాప్ రెస్టారెంట్ కానీ ఇదే లాలీపాప్ కాదు, ఏమంటారు దీన్ని, స్ట్రాబెర్రీ. చూడు ఎలా ఉందో స్ట్రాబెర్రీలు రెస్టారెంట్ అనమాట ఇది. ఇంకా ఈజిప్ట్ లోకి వెళ్ళగానే చూడు, ఓ అమ్మ ఈడేంద్ర స్వామి ఇట్టున్నాడు గూర్ఖాలాగా. ఈ డ్రెస్ ఏంద్ర ఇట్టున్నది. ఈజిప్ట్ ఎలా ఉంది చూడు. ఓరే అమ్మ ఈజిప్ట్ లో కూడా వీళ్ళు వదలరా కదరా. ఇలా వీళ్ళు వనమూలికలు వీళ్ళు. ఇదంతా నమ్మకాకంటారు, నమ్మితే పోతారు. ఇంటికలు వచ్చాయి బొక్క వచ్చాయి అంటే. వీళ్ళు చూడు హ్యాండ్ బ్యాగులు ఎట్లున్నాయి చూడు. హ్యాండ్ బ్యాగులు ఎవరన్నా లేడీస్ కి హ్యాండ్ బ్యాగులు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఇంక ఇవన్నీ డ్రెస్ షాపులు, ఇవన్నీ ఇంకా వీళ్ళ వంటకాయ, ఇంకా ఇవన్నీ వీళ్ళ డ్రెస్సులు అనమాట. డ్రెస్ షాపులు ఎట్లున్నాయి చూడండి. మొత్తానికి ఈజిప్ట్ లో నుంచి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇవన్నీ జ్యూస్ షాపులు ఇంకా ఆటోమేటిక్ తెలిసిందే, లాస్ట్ టైం చూపించిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం కొనలేము అబ్బా, డబ్బులు ఎక్కువ. ఈజిప్ట్ పక్కనే చైనా ఉండదు. చైనాలో పోదాం, ఏమేమి ఉండయా. చైనాలో పోతే కరోనా వస్తుంది, అది ఒక భయం నాయన. చైనాలో ఏముంటాయి బొక్కం, ఏమి లేవు. చైనాలో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. చూడండి చైనా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే. అండ్ ఆఫ్రికా, చైనా అయిపోతానే చైనా పక్కనే ఆఫ్రికా. ఇది కూడా చైనానే. ఆఫ్రికా ఊరేమో. ఆఫ్రికా కూడా బలి ఉంది. అంటే ఆఫ్రికా ఇండియా కమెంట్స్ అన్నమాట. ఈయన చూడు ఆఫ్రికా బొమ్మలు. ఈయన ఆఫ్రికా బట్టలు, నిజమే ఈ ఆఫ్రికా బట్టలే. ఈయన ఆఫ్రికా బొమ్మలు చూడు ఎట్లుండవు చూడు. ఎన్ని ఆఫ్రికా బొమ్మలు, ఎన్ని ఆఫ్రికా లేడీస్ బట్టలు ఇవన్నీ. ఇప్పుడు బలి ఉంది బా ఆఫ్రికా. ఆఫ్రికా పక్కనే అనమాట ఉండేది ఇండియా, అనుకొని ఉండదు. అది వచ్చి ఇండియా, ఇది వచ్చి ఆఫ్రికా. వీళ్ళు వచ్చి ఆదివాసులు. వీళ్ళు నా కూడా యాడికి పోయినా వీళ్ళు వదలరా ఫ్యామిలీ. యాడికి పోయినా వదలరు ఇద్దరా. ఇంకా ఈ బోకులు బొచ్చులు అన్ని ఇది మన ఇండియా బొచ్చులే. ఇవన్నీ ఆఫ్రికాటి. వీళ్ళు చూడు డాడీ కొరియా అంటున్నారు. ఇంకా ఇది చాయ్ షాపు. కరెక్ట్, అస్సలు బాగుండదు చాయ్ తాగాకండి.
సో గాయస్ ఇదే అన్నమాట బ్లాగ్, చూడండి ఎలా ఉందో. ఓకే, చూసారు కదా, ఇదే అన్నమాట లిటిల్ వరల్డ్. అండ్ ఇంకొకటి ఉందన్నమాట వింటర్ వరల్డ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను బ్లాగ్. కాకపోతే ఇప్పుడు కాదు, ఇప్పుడు మనము నేను వీడియో రికార్డ్ చేస్తా వచ్చింది మధ్యలో, ఇది వచ్చి చూడండి బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్. ఈ ట్రైన్ వచ్చి పిల్లల్ని తిప్పడానికి వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు, న్యూజిలాండ్ మేబీ ఇక్కడిక్కడే తిప్పుతా ఉంటారు అనమాట ట్రైన్. ఎవరైనా కోవిడ్ లో ట్రైన్ ప్రయాణం చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు ఈ రోజు డాన్స్. ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఇక్కడ రకరకాల దేశాల వాళ్ళు కావచ్చు, ఇక్కడ ప్రాక్టీస్ అవుతా ఉంటారు. నేపాలి అండ్ మసిరి వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, అంటే కోవిడ్ లో చాలా మంది చాలా దేశాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ లేడీస్ జెంట్స్ ప్రాక్టీస్ అవుతున్నారు. వీళ్ళందరూ అయితే కోవిడ్ లో అయితే ఉండరు, వీళ్ళు ఒక కాంట్రాక్ట్ పేరు మీద వచ్చారనమాట ఇక్కడికి. ఒక 6 months కాంట్రాక్ట్, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి కాంట్రాక్ట్ పని మీద వచ్చిన వాళ్ళే. కోవిడ్ లో పనిచేసే వాళ్ళు మేబీ తక్కువ ఉంటారు, అందరూ 3 నెలలు 4 నెలలు ఉండి వెళ్ళిపోతారు వీళ్ళంతా. గాయస్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము, టైం ఇప్పుడు 3:30 అట్లా అయిందనమాట. సాయంత్రం వద్దాం, అంటే మేబీ 9, 8:30 అలా వద్దాము. ఎలా ఉందో చూద్దాం, ఇది నాకు తెలిసి వేరే లెవెల్లో ఉంటది, చూద్దాం ఎలా ఉందో. హలో గాయస్, నేనైతే నైట్ పూట వచ్చేసాను. చూడండి నైట్ పూట వ్యూ ఎలా ఉందో. ఇది నైట్ పూట వ్యూ అన్నమాట. ఇండియా, జపాన్, యూరోప్. క్రౌడ్ అయితే పెద్దగా లేదు, కానీ అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. చూడండి న్యూ ఇయర్ కి మన ఊళ్ళో పెద్దగా పార్టీ ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజు కూడా వీడియో ఉంటది మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ పెద్ద పార్టీ చేస్తారంట ఇక్కడ. న్యూ ఇయర్ రోజు వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. చూడండి స్టేజ్ ఖాళీగా ఉంది, అయిపోయింది. ఇప్పుడు టైం చూస్తే మేబీ 10 అయిపోయింది టైము, ఇంకా అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు. నేను కొంచెం ముందుకు వచ్చింటే వీడియో దొరకండు. న్యూ ఇయర్ రోజు మటుకు ఫుల్ వీడియో ఉంటది, ఇన్షాల్లా కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ 31st నైట్ ఖచ్చితంగా చూడండి, మన ఛానల్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ.